ఈ రైస్ కార్డ్ని కొత్తగా డిజైన్ చేసి ఎవరైనా ఎటువంటి సమస్యలు వచ్చినా వాళ్ళకి ఏమైనా సలహాలు ఉన్నా దానికి టోల్ ఫ్రీ నంబర్ కూడా మేము వివరిస్తూ వెనకాల ఈ 1967 అనే నంబర్ పెట్టి వీళ్ళకి వేస్తున్నాం. ఇక్కడ దీంట్లో సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటంటే ప్రధానమైనది ఈ క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ వల్ల స్కాన్ చేయగానే గత 6 నెలల నుంచి మీరు ఎక్కడ రేషన్ తీసుకున్నారు, ఎంతవరకు తీసుకున్నారు, ఏ ఫేర్ ప్రైస్ షాప్లో మీరు తీసుకున్నారు, ఈ వివరాలన్నీ కూడా మా దగ్గర ఉంటాయి. రెండోది ఇంకా ముఖ్యమైనది, ఇది ఆటోమేటిక్గా మా డేటాబేస్కి లింక్ అయింది కాబట్టి ఎవరైనా ఈ సర్వీసెస్ నేను ఇందాక చెప్పినట్టు ఉపయోగించుకుంటే ఆ మార్చుకున్న వివరాలన్నీ కూడా ఇమీడియట్గా ఆటోమేటిక్ అప్డేషన్ మా రికార్డ్స్లో సిస్టంలో ఇమీడియట్గా జమ అవుతాయి. ఈ ప్రధానమైన ఈ 4 ముఖ్య అంశాలు, ఒకటేంటంటే గతంలో మీరు చూసిన పెద్ద రైస్ కార్డులు, రేషన్ కార్డులు, వాటిలో ఎవరి ఫోటోలు నింపుకునే ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా ఖచ్చితంగా పౌరులకి ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహాయంతో కలిసి చేసే కార్యక్రమం కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి ఈ స్మార్ట్ కార్డ్ని మేము ఈ ప్రక్రియ పూర్తి అవగానే రైస్ కార్డ్ సర్వీసెస్ 1 నెల పాటు మేము ఓపెన్ చేసి పెడతాం అందరికీ మే నెలలో. సో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో పోయి నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా 1 వారం తర్వాత రేపటి నుంచేమో రేపు ఉదయం నుంచే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ కార్డు గురించి వివరాలు చెక్ చేసుకుని కొత్తవి ఏమైనా ఉంటే వివరాలు మీరు నమోదు చేసుకోవచ్చు. వచ్చే వారం నుంచి ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మార్పు తీసుకొస్తున్నాం పరిపాలనలో స్మార్ట్ గవర్నెన్స్ ద్వారా, వాట్సాప్ ద్వారానే ఈ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం. సో పౌరులందరికీ కూడా ఈ వెసులుబాటు కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మాకున్న సమాచారం మేరకు సుమారు 4,24,59,028 మందికి ఈ కొత్త కార్డ్స్ మేము జమ చేసేటట్టు వాళ్ళకి అందించేటట్టు ఒక అద్భుతమైన కార్యక్రమం జూన్ మాసంలో చేపట్టబోతున్నాం. అంటే ఈ పాస్ మెషిన్లో మీరు ఆ చేంజెస్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నాం. 95% ఈ కేవైసీ అయిపోయింది. ఇంకా ఫర్దర్గా ఎవరైనా ఈ కార్డు నమోదు చేసి జారీ చేసిన తర్వాత ఎవరైనా చేంజెస్ చేసుకుంటే ఆ ఆటోమేటిక్ అప్డేషన్ మా సిస్టంలో జరిగిపోతుంది. దానికి ఇంకా ఫర్దర్గా మళ్ళీ మీరు 4 చోట్ల తిరగాల్సిన అవసరం లేకుండా డేటాబేస్లో మార్పులు ఇమీడియట్గా జరిగిపోతాయి. జూన్ మాసంలో మేము జారీ చేస్తాం కార్డ్స్. రేపు ఉదయం నుంచి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో ఈ సర్వీసెస్ ఎనేబుల్ అవుతున్నాయి. వాళ్ళందరూ కూడా పోయి నమోదు చేసుకోవచ్చు, మార్పులు చేయొచ్చు. వచ్చే సోమవారం నుంచి, అంటే ఈ వారం కాకుండా వచ్చే సోమవారం నుంచి కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ స్మార్ట్ గవర్నెన్స్లో భాగంగా వాట్సాప్ ద్వారానే ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఎనేబుల్ చేస్తాం. ఇందాక నేను మీకు చెప్పిన 6 సర్వీసెస్ కూడా నెక్స్ట్ మండే నుంచి నమోదు చేస్తాం.